భూమీశ్వరం భృంజునీశ్చేనం వైకుంఠపరేరుభ్యాయం సుధాధరమేనం యాదవేంద్రణం నిత్య యవ్వనుదేనం చతుర్విరాత్మికాయనం విష్ణవేన వచ్చురాయనం పద్మినే ప్రియాయనం ధరావనేనం సురపరేర్వాం నిర్మలాయనమాం దేవ పూజితాయనం చతుర్భుజాయనం చక్రధామ్నయనం రుణాశాయనమాం నిర్వికల్పాయనం నిష్కలంకాయనమోం నిరంతకాయ నమః నిరంజనాయ నమః నిరాభాషైనం నిత్యదృప్తన్ నిరువద్రైనం నిర్గుణాయనం గంగాధరాయనం సారంగపాణిం నందాగినేనం కటిదయస్తాయనం వరప్రావిణేగాత్రేణం దీనబంధవే నమః ఆర్తలోకభయప్రాయనం ఆకాశరాజవరదాయనం యోగహృత్పద్మంద్రాయనం దామోదరాయనం జగత్పలాయనం పాపాజ్ఞేయం భక్త లీలామేఘస్యవేనం వినుదార్చన ప్రియాయనం జగత్వ్యాపనేనం జగత్కర్తేనం జగత్పక్షేనం జగత్పదేనం సిద్ధనాథప్రాయకాయనం విష్ణువేనం ఆచారాయణం దశరమనేనం దేవకీనందనాయనం కన్యాకృతాఢ్యేనం సీతాంబరగాయ వరమాన్యరూపాయనం యజ్ఞముఖ్యర్మాయణం పరమేశ్వరాయణం పరమార్థప్రాయణం శాంతాయనం శ్రీమతేనం శుభేందోర్ఖండ విక్రాయణం పరబ్రహ్మణేనం జగదీశ్వరాయ నమః శ్రీ పునిలాదేవమేరస్య వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీకాంతాయ కళ్యాణాయ ధీరేధనాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వశ్రేయస్సనకస్తూరే వాసనాధ్వాసితోరతే శ్రీయస్తిగణాదాయ యవరాధాయ మంగళం. కమలాక్షకస్తూరి ధవాంగిరవక్షరే యాదవాత్రవాసాయ సంపత్పుత్రాయ మంగళం. నీలాచలవాసాయ నిత్యాయ పరమాత్మనే భద్రాప్రణాదాయ జగన్మాదాయ మంగళం. ోచ్చిష్టమాలికాం బంధగంధబంధ్రజిస్తవే విష్ణుచిత్తతనూషాయై ఘోరాయై నిత్యమంగళం.
శ్రీయాం త్వాం ప్రవర్తరేతరే సైన్యనారోవా శ్రీపతిర్వేత్ స్వాత్తిగైః గోవింద 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 మంగళాశాసనపరైర్మదాచార్య పురోహమై సర్వైశ్చ సత్కృతాయాస్తు మంగళం. సమస్త పాపక్షేత్రేశ్వర స్వామి వాగోదకం వాగనం శుభారం చరణం వ్యాధినివారణం సమస్త పాపక్షేత్రం వెంకటేశ్వర స్వామి వాగోదకం పావనం శుభం కాలం సమస్తమాపక్షీకరం వెంకటేశ్వర స్వామి వాగోదకం పావనం శుభం సెకండ్ నైట్ వస్తే ఫ్రీగా ఉంటుందనే ఆ ఊర్చి ఉన్నట్టు కదా ఎట్లా మాట్లాడి
విష్ణవేనమచ్యుతాయనం అధ్యనే ప్రియాయనం ధరావనేనం సురవనే నమః నిర్మలాయ నమః దేవపురిదాయనం చక్రభుడాయనం చక్రధామ్నేనం కరుణాశాయ నమః నిర్వికల్పాయనం నిష్కలంకాయ నమో నిరంతకాయ నమః నిరంజనాయ నమః ఆప్తలోకహెప్రాయనం ఆకాశరాజవరదాయనం యోగసత్పద్మంద్రాయనం దామోదరాయణం జగత్పరాయణం పాపాగ్నేయం భక్తవత్సలాయ నమః విక్రమాయణం శుభారాయణం యథా ముకుటశమినాయనం శిఖవాజ్వలసకర ఇంకినాధిరం నీలామేఘస్కేంద్రమేనం యుగార్చనప్రియాయనం జగత్వ్యాపినేనం జగత్కర్తేనం జగత్పక్షేనం జగత్పనేనం సిద్ధార్థప్రాయకాయనం విష్ణువేనం దాశారాయణం నిజరమనేనం దేవకీనం మంగళం గోవింద 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 విష్ణు చిత్తతనుజాయే మంగళం నివారణం సమస్త పాప క్షేకరం శ్రీ వెంకటేశ్వర స్వామి నివారణం సమస్త పాప క్షేకరం వెంకటేశ్వర స్వామి సమస్తపాపక్షేకరం వెంకటేశ్వర స్వామి ప్రఖ్యాతినివారణం సమస్త పాపక్షేకరం చక్రే అభిధభాషయా నమజ్జనస్య చిత్తిభక్తి చిత్రపూజికా చిత్రపూజికా
కళ్యాణాద్భుతగాత్రాయ కామిదార్థప్రాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. మన భద్రాచల క్షేత్రంలో సీతారాం నగర్ కాలనీలో వించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని అష్టోత్తర శతనామాలు పూజా కార్యక్రమం జరిపించుకున్నారు. గత 2 వారాల నుంచి కూడా చెప్తున్నాను. మనకు రేపు 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు కూడా శ్రీవారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవ అధ్యయనోత్సవం జరగనున్నవి. స్వామివారి అధ్యయనోత్సవంలో భాగంగా 20వ తారీఖు రోజు సాయంత్రం 6 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణము, 7 గంటలకు ఆళ్వార్ మర్యాద, తిరుప్పావై సేవకాలము, తిరుప్పావై, తిరుపల్లాండు, తిరుపల్లచ్చి, కండెన్ శిరిత్తాంబు, ఉపదేశరత్నమాల ఇత్యాది దివ్య ప్రబంధ సేవాకాలం జరుగుతుంది. 22వ తారీఖు ఉదయం 7 గంటలకు శ్రీ స్వామివారికి బాలభోగ నివేదన, 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా దివ్య ప్రబంధ సేవాకాలం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు మరల విష్ణు సహస్రనామ పారాయణము, దివ్య ప్రబంధ సేవాకాలము, 8:30 గంటలకు నమ్మాళ్వార్ పరంపరోత్సవం జరుగుతుంది. 22వ తారీఖు రోజున శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి సుమారుగా 2 గంటల వరకు కూడా శ్రీ స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం, 108 కలశాలతోటి 108 ద్రవ్యాలతోటి శ్రీ స్వామివారికి విశేష అభిషేకం జరుగుతున్నది. గత సంవత్సరం మనం కళ్యాణం ముగించుకొని ఈ కళ్యాణం వరకు కూడా ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ ఉపచారాలు చేస్తూ ఉపచారాలతో పాటు కూడా అపచారాలు చేస్తూ స్వామివారికి ఉన్నాము. అలాంటి ఉపచారాలతో పాటు అపచారాలు కూడా మన్నిస్తూ స్వామివారిని మరలా కళ్యాణానికి సిద్ధంగా ఉండమని చెప్పంటూ మనం చేసేటువంటి ఈ అష్టోత్తర శతకలశాభిషేకం లోపల విశేషంగా జరుగుతున్నది. భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారిని అభిషేకాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 22వ తారీఖు సాయంత్రం విశ్వక్షేణ పూజ, పుణ్యాహవాచనము, దీక్షాధారణ, అంకురారోపణము, వైనతేయ ప్రతిష్ట ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి. స్వామివారి కళ్యాణానికి ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరిగే విధంగా విశ్వక్షేణుల వారిని ప్రార్థిస్తూ వారిని స్వాగతిస్తాము. ఆ తర్వాత మనం ఈ 3 రోజుల పాటు చేసేటువంటి కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరిగే విధంగా దీక్షాధారణ చేస్తూ స్వామివారికి దీక్షా కంకణాన్ని ధరింపచేస్తూ స్వామివారితో పాటు యజ్ఞాచార్యులు, ఆలయ అర్చకులు, కమిటీ వారికి మరియు వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ 3 రోజుల పాటు స్వామివారి సేవలో తరిస్తూ ఉంటుంటారు. వారికి కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ఈ 3 రోజుల పాటు కూడా స్వామివారి సేవ చేసుకునే విధంగా వారి భక్తులందరికీ కూడా స్వామివారి దీక్షా కంకణాన్ని కట్టడం జరుగుతుంది. కావున ఆసక్తి గల భక్తులు 22వ తారీఖు సాయంత్రం కూడా స్వామివారి కార్యక్రమంలో పాల్గొని దీక్షాధారణ చేయవలసిందిగా కోరుచున్నాము. 23వ తారీఖు రోజు శనివారం రోజున విశేషంగా శ్రీ స్వామివారికి యాగశాల లోపల అగ్ని ప్రతిష్ట, కుంభస్థాపనము, గరుడ హోమము, మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి ధ్వజారోహణం జరుగుతుంది. ఫలానా భద్రాచలం లోపల వెంకటేశ్వర వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, అందరూ కూడా రండి అని చెప్పంటూ ఆ గరుత్మంతుల వారిని పంపిస్తూ ఆహ్వానం చేయడం జరుగుతుంది. దీన్నే ధ్వజారోహణం అంటారు. ఈ ధ్వజారోహణ కార్యక్రమం లోపల ఉదయం యాగశాల లోపల
సంతానం లేనటువంటి దంపతులకు గరుడ హోమం చేస్తూ మధ్యాహ్నం 12 గంటలకు గరుడ ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది కనుక సంతానాన్ని కోరు దంపతులు ముందుగా దేవస్థాన కమిటీ వారిని సంప్రదించినట్లయితే ఏ విధంగా ఏ టైంకు రావాలన్న విషయాన్ని తెలియపరుస్తారు. కావున ఆసక్తి గల భక్తులు కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా 23వ తారీఖు రోజు సాయంత్రం దేవతాహ్వానము, బలిగజ్జలు, అంటే మనం ఉదయం వేళ ముక్కోటి దేవతలందరికీ కూడా కళ్యాణానికి రమ్మని చెప్పని ఆహ్వానించాము. మన ఆహ్వానాన్ని మన్నించి ముక్కోటి దేవతలందరూ కూడా కళ్యాణానికి వస్తుంటారు. వచ్చిన వారి అందరికీ కూడా వారికి సంగీత రూపకంగా, మంత్ర రూపకంగా ఆహ్వానం చెప్పుతూ వారందరికీ కూడా అర్ఘ్యపాద్యాలు ఇచ్చేసి వారిని ఒక్కొక్క దిశ లోపట, అష్టదిక్కుల లోపట, ఒక్కొక్క దిశ లోపట ఒక్కొక్క దేవతలను కూర్చోబెడుతూ దేవతాహ్వానం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత బేరీ పూజ లాంటి మొదలగు కార్యక్రమాలు ఉంటాయి. 24వ తారీఖు రోజున స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం సాయంత్రం 7 గంటలకు ఆస్థాన మంటపం లోపట అంగరంగ వైభవంగా జరగటానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా చిన్న అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే వెంకటరెడ్డిపేట, వెంకటాపురం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మొత్తం ఒక 10 గ్రామాల్లో పౌర్ణమి రోజు ఒకే రోజున అన్ని కళ్యాణాలు జరుగుతాయి. ఈసారి భిన్నంగా మన ఆలయంలో 24వ తారీఖు రోజున, మరుసటి గ్రామాల్లో పట, దేవాలయాల లోపల 25వ తారీఖు చేస్తున్నారు. ఎందుకంటే మనకు 23వ తారీఖు రోజున పాడ్యమి చతుర్దశి పోతుంది. 23వ తారీఖు రోజున మధ్యాహ్నం నుంచి చతుర్దశి వచ్చి 24వ తారీఖు మధ్యాహ్నం వరకు ఉండి మధ్యాహ్నం 2 తర్వాత మరి పౌర్ణమి ప్రారంభమవుతుంది. మరి మనం చేసేటువంటి కళ్యాణం పౌర్ణమి గడిలో చేస్తాం కనుక ఆ రోజున 24వ తారీఖు మధ్యాహ్నం నుంచి పౌర్ణమి ఉంటుంది కనుక మనం పౌర్ణమి గడిలో చేస్తున్నాం కనుక 24వ తారీఖు రోజున పౌర్ణమి అవుతుంది. మిగతా వారందరూ కూడా సూర్యోదయానికి పౌర్ణమి ఉంటుంది. ఉదయం పూట కళ్యాణాలు చేసేందరూ కూడా 25వ తారీఖు చేస్తున్నారు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి కమిటీ వారితో మాతో సహకరించవలసిందిగా కోరుచున్నాము.